హాయ్ అండి. వెల్కమ్ టు ఆర్ట్ ఆఫ్ హోమ్ మేకర్ ఛానల్. ముందు వీడియోలో చెప్పాను కదా! ఎంగేజ్‌మెంట్ రింగ్ ప్లేటర్ నేను ఎలా తయారు చేశానో చూపిస్తాను అని. ఇదిగోండి లాస్ట్‌కి ఔట్‌కమ్ నాదైతే ఇలా వచ్చేసిందనమాట. సో, ఇది ఎలా తయారు చేశానో ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందు నేను దీనికి బేస్ వచ్చేసి ఇలాగ స్క్వేర్ షేప్ తీసుకున్నానండి. మా ఇంట్లో కార్పెంటింగ్ వర్క్ జరుగుతుంటే వాళ్ళనే ప్లైవుడ్ ఇలాగా స్క్వేర్ షేప్‌లో కట్ చేసి ఇమ్మని చెప్పి ఇలాగా అతికిచ్చేసి ఇమ్మన్నాను. వెనకాల ఫ్రేము అలానే కింద బేస్ కూడా. ఇప్పుడు రౌండ్ కూడా బాగా ట్రెండింగ్‌లో ఉన్నదండి. మీరు కావాలంటే రౌండ్ షేప్ కూడా కట్ చేపించుకోవచ్చు. గమ్ వచ్చేసి నేను B7000 గమ్ ఉన్నది కదా! అది తీసుకున్నానండి. ఇదైతే మనకి అప్పటికప్పుడే అంటుకుపోతుందనమాట. మనం ఎక్కువ సేపు వెయిట్ చేయనవసరం లేదు. ఇలా ఏమైనా కంగారుగా చేసుకోవాలి అన్నప్పుడు ఈ గమ్ యూజ్ చేయడం బెస్ట్ అండి. అలానే నేను బేస్ వచ్చేసి వెల్వెట్ క్లాత్ మెరూన్ కలర్ తీసుకున్నాననమాట అండి. ఇదైతే కాస్త బ్రైట్‌గా కనిపిస్తుంది కదా! అలానే వెల్వెట్ కూడా చాలా స్మూత్‌గా బావుంటుందండి. సో, అందుకని నేను ఈ కలర్‌నైతే చూస్ చేసుకున్నాను. సో, మొత్తం ఫ్రేము కింద బేస్ అంతా కూడా నేను ఈ వెల్వెట్ క్లాత్ తోటే ఫిల్ చేసేసుకున్నాను. ఈ ఫ్లవర్స్ వచ్చేసి నేను మీకు బేగం బజార్ వీడియో చేశాను కదా! ఒక షార్ట్. అందులో షాప్స్ చూపించాను కదా! అక్కడే తీసుకున్నానండి. 6 వచ్చాయి. 6 550 రూపీస్ పడినాయి నాకివి. 2 ఫ్లవర్స్ ఇలా అటాచ్ చేసి ఉన్నాయన్నమాట. సో, నేను మొత్తం చేసేదంతా వీడియో తీద్దామనుకున్నాను కానీ టైం అయితే అస్సలు సరిపోలేదండి. సో, మొత్తం అంతా అయిపోయాక ఎలా ఉందో చూపిస్తున్నాను అందుకని. చూసారు కదా! ఈ వెనకాల సన్నీ, మధు అని నేమ్స్ వచ్చేసి కస్టమైజ్ చేపిచ్చానండి నేను బయట. మనకి కంప్యూటర్‌లో మనకి ఏ విధంగా కావాలంటే ఆ విధంగా ఇలా షేప్స్ ఇవన్నీ చేసి నేమ్స్ కూడా పెట్టి తర్వాత దానిని మనకి లేజర్ కట్ చేసి ఇలాగిస్తారనమాట. అవి కూడా చాలా వచ్చినియి. మీరు కావాలంటే వేరే డిజైన్స్ కూడా చేపిచ్చుకోవచ్చు ఇందులో. ఇంక లాస్ట్‌కి పెళ్ళికొడుకు, పెళ్ళికూతురు ఈ బొమ్మలు చిన్నవే కావాలని చాలా షాప్స్ తిరిగానండి. కాకినాడలోనే తీసుకున్నాను. కాకినాడలో హోల్‌సేల్ షాప్స్ లైన్ ఒకటి ఉంటుందనమాట. అక్కడ తిరిగితే నాకు ఈ 2 బొమ్మలు 300 చెప్పారు. అడిగితే 150కి ఇచ్చారు. చిన్నప్పుడైతే ఈ బొమ్మలు 20 రూపీస్‌కి కూడా వచ్చేవనిపిస్తుంది నాకు. చాలా కాస్ట్ అయిపోయినాయి అన్నీ. చూసారు కదా! ఈ పెళ్ళికూతురు బొమ్మనైతే చాలా బాగా రెడీ చేశాననిపించింది. అచ్చం సేమ్ చిన్న పెళ్ళికూతురులానే ఉన్నదనమాట. సో, పెళ్ళికొడుకే మరీ బక్కగా వచ్చింది గదా! పెళ్ళికూతురికి కింద బుట్టొచ్చేసింది కదా! సో, అది కవర్ అయిపోయింది. ఇది మరీ బక్కగా అనిపిచ్చి కింద కూడా నేను ఫ్లవర్స్‌తో డెకరేట్ చేసేసాను పెళ్ళికొడుకు దగ్గర. సో, వెనకాలంతా కూడా చిన్న చిన్న రోజు ఫ్లవర్స్‌తో డెకరేట్ చేశానండి. కిందేమో ఈ కట్ వర్క్ లేస్ యూజ్ చేసి పెరల్స్, బాల్స్ ఉంటే ఆటిల్ని అతికిచ్చాను. ఈ రింగ్ ప్లేటర్ అయితే ఇలాగ అయిపోయింది. నెక్స్ట్ ఇదొచ్చేసి శారీ పెట్టుకునేదనమాట. నేను దీనిని బేగం బజార్‌లోనే తీసుకున్నానండి. కాస్ట్ అయితే చాలా ఎక్కువ అనిపిచ్చింది. 850 చార్జ్ చేశారు. దీనికి నేను కింద బేస్, ఆ శారీ పెట్టుకునే ప్లేస్ అంతా కూడా సాటిన్ క్లాత్ తీసుకున్నానండి. పింక్ కలర్ సాటిన్ క్లాత్ తీసుకున్నాను. సో, ఈ హ్యాండిల్ అంతా కూడా ఆ ఒక ఫ్లవర్ పెట్టేసి, అలానే పర్ల్ చైన్ ఉంది కదా! చైన్‌తో ఇలాగా వ్రాప్ చేసేసి అక్కడక్కడ రోజెస్ అంటించాను. మీకు ఈ వీడియో నచ్చిందనే మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. ప్లీజ్ లైక్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న గంట సింబల్‌ని ప్రెస్ చేయడం అయితే మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బై బై. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.